ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం బరితెగింపు పరాకాష్ఠకు చేరింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో సరిగ్గా ఇబ్రహీంపట్నం చేరుకోగానే డీజిల్ అయిపోయింది. కనీసం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సిన డ్రైవర్ ప్రయాణికులను నడి రోడ్డుపై దింపివేసి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారు. సహాయం కోసం యాజమాన్యానికి ఫోన్ చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు విసిగిపోయిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వస్తున్నారన్న భయంతో డ్రైవర్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడి నుండి పరారయ్యాడు. చిన్న పిల్లలు, వృద్ధులతో కూడిన ప్రయాణికులు రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసిన సదరు ట్రావెల్స్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మహిళలందరూ రోడ్డు మీద పెట్టేశారు కదా, ఇన్ని లక్షల రూపాయల బండి నువ్వు ఎవరు తెలియకుండా నీ చేతిలో పెట్టేసి నువ్వు ఎవరు తెలియకుండా నీ చేతిలో బండి ఎత్తేసాడు. ఆ కుర్రగాడు బండి చేశారు. అదే నీకు సంబంధం లేదు, దానికి సంబంధం లేదు, వాడికి సంబంధం లేదు. 2 లక్షల రూపాయల బండి ఏం చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్, ఎప్పుడు చేసినా స్విచ్ ఆఫ్. సరే ఊదే అయిపోయింది. ఎక్కినప్పుడు నేను ఒకసారి అడిగాను, నెంబర్ కాల్ చేశాను. మీ నెంబర్ నుంచే 916 ఆ నెంబర్ స్విచ్ ఆఫ్. 3 నెంబర్లు ఇచ్చారు నాకు, 3 నెంబర్లు స్విచ్ ఆఫ్. ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఏదో 916 ఏదో, ఆ నెంబర్ కాల్ చేశాను. తర్వాత మీరు వచ్చారు, ఎక్కించుకున్నారు. ఇప్పుడు డీజిల్ షార్టేజ్ లేదు అంటే మేము ఎటు కాకుండా ఏవో కార్యక్రమాలు ఉంటాయి, ఎమర్జెన్సీ ఉంటుంది, చాలా సిచ్యువేషన్ ఫేస్ చేస్తాం. నీకు నిజమే, నిన్ను అనడానికి లేదు, నువ్వు డ్రైవర్ ఓకే, ఓనర్ రెస్పాన్సిబిలిటీ సమాధానం చెప్పాలి కదా. నువ్వు అతను ఏం చేస్తావు? బండి మీటర్ పని చేయట్లేదు. ఏమో అంత వేలు లక్షలు కొనుక్కున్న బండికి మీటర్ పని చేయదు. ఎవడో అన్నా కూడా ఇందాకేం చెప్పు, ఇప్పుడు ఏం చెప్తున్నావు నువ్వు? ఇప్పుడు మీటర్ పని చేయట్లేదు, డీజిల్ ఉందని చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ డీజిల్ ఉంది, మళ్ళీ మీటర్ పని చేయట్లేదు. ఎవరో కొత్త పని చెప్తాను. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం బరితెగింపు పరాకాష్ఠకు చేరింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సరిగ్గా ఇబ్రహీంపట్నం చేరుకోగానే ఫ్యూల్ అయిపోయింది. సో వెంటనే అక్కడే బస్సుని రోడ్డుపైన నిలిపివేశారు బస్సు డ్రైవర్. వెంటనే వాహనదారులంతా కూడా, ఇటు ప్రయాణికులు ఎవరైతే బస్సులో ప్రయాణం చేస్తున్న వారంతా బస్సు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు బస్సుకు సంబంధించిన యాజమాన్యానికి కాల్ చేసినా కూడా ఎక్కడ రెస్పాండ్ కాకపోవడంతో ఇటు ప్రయాణికులు రోడ్లపైనే కూర్చుని తీవ్ర అవస్థలు పడుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ప్రయాణికులు ఎంతసేపటికి ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఇటు పోలీసులకైతే కంప్లైంట్ చేశారు. సో పోలీసులకి కంప్లైంట్ చేసిన వెంటనే ఇటు బస్సు డ్రైవర్ అలాగే బస్సుకు సంబంధించిన క్లీనర్ ఇద్దరు కూడా పరారైపోయారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఇటు ప్రయాణికులకు సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ ఘటన అంతా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇటు పోలీసులు అక్కడికి చేరుకొని ఈ ఘటనపై అయితే ఆరా తీస్తూ ఉన్నారు. ఇటు వెంటనే ఈ ఘటనపై అదే బస్సు ట్రావెల్ కి సంబంధించిన డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో చంటి పిల్లలు, వృద్ధులతో అయితే ప్రయాణికులంతా రోడ్డుపైనే పడిగాపులు కాస్తూ ఉన్నారు. మహిళలందరూ రోడ్డు మీద పెట్టేశారు కదా, 2 లక్షల రూపాయల బండి నువ్వు ఎవరు తెలియకుండా నీ చేతిలో పెట్టేసి నువ్వు ఎవరు తెలియకుండా నీ చేతిలో బండి ఎత్తేసాడు. ఆ కుర్రగాడు బండి చేశారు. అదే నీకు సంబంధం లేదు, దానికి సంబంధం లేదు, వాడికి సంబంధం లేదు. 2 లక్షల రూపాయల బండి ఏం చేసిన అదంటే మాకేం తెలియదు. నేను ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్, ఎప్పుడు చేసినా స్విచ్ ఆఫ్.
సరే వదిలే అయిపోయింది. ఎక్కినప్పుడు నేను ఒకసారి అడిగాను, నెంబర్ నేనే కాల్ చేశాను. మీ నెంబర్ నుంచే 916 మొదలు 4404 ఏదో ఉంది, 4414 ఆ నెంబర్ స్విచ్ ఆఫ్. 3 నెంబర్లు ఇచ్చారు నాకు, 3 నెంబర్లు స్విచ్ ఆఫ్. ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఏదో 916 ఏదో, ఆ నెంబర్కి కాల్ చేశాను. తర్వాత మీరు వచ్చారు, ఎక్కించుకున్నారు. ఇప్పుడు డీజిల్ షార్టేజ్ లేదు అంటే మేము ఎటు కాకుండా ఏవో కార్యక్రమాలు ఉంటాయి, ఎమర్జెన్సీ ఉంటుంది, చాలా సిచ్యువేషన్ ఫేస్ చేస్తాం. నీకు నిజమే, నిన్ను అనడానికి లేదు, నువ్వు డ్రైవర్ ఓకే, ఓనర్ రెస్పాన్సిబిలిటీ సమాధానం చెప్పాలి కదా. నువ్వు అతను ఏం చేస్తారు? బండి మీటర్ పని చేయట్లేదు. ఏమో అంత వేలు లక్షలు కొనుక్కున్న బండికి మీటర్ పని చేయదు. ఎవడో అన్నావాడు ఇందాకేం చెప్పు, ఇప్పుడు ఏం చెప్తున్నావు నువ్వు? ఇప్పుడు మీటర్ పని చేయట్లేదు, డీజిల్ ఉందని చెప్పన్నాడు. మళ్ళీ ఇక్కడ